అందరికీ నమస్కారం అండి. మరి గత 10 రోజులుగా ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మరి మన నియోజకవర్గంలో మరి పొలాలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. డ్రైన్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే అన్నింటినీ కూడా మరి పూర్తి స్థాయిలో మరి ప్రొక్లైన్లు మిషన్లు పెట్టించి అన్నింటినీ కూడా ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగించుకుంటూ వెళ్తా ఉన్నాం. అయినప్పటికీ పైనుంచి ఫ్లడ్ రావటం వల్ల ఇంకా నీళ్లు ఆగుతూనే ఉన్నాయి. ఇంకా పొలాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంచెంగా మరి బయటపడతా ఉన్నాయి. రైతులు ఎవరూ కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. గతంలో మరి వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎక్కడా కూడా డ్రైన్లు అనేది పూడి తీపోవటం వల్ల ఈ రోజున మనందరం కూడా ఈరోజు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ జమ్ముతో నిండిపోయినాయి, కిక్కిస్తో నిండిపోయినాయి. మరి వాళ్ళు కనుక గతంలో తవ్వినట్టయితే ఈ రోజున ఈ పరిస్థితి ఉండేది కాదు. వెంటనే ఎక్కడైతే డ్రైన్లు ఉన్నాయో అన్నీ కూడా లాగేస్తే మనకి ఈ రోజున పొలాలన్నీ కూడా ఈ విధంగా ఉండేవి కాదు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు మరి మిషన్లన్నీ కూడా పెట్టించడం జరిగింది. ఎక్కడికక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి కలెక్టర్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కడికక్కడే వాటన్నిటిని కూడా ప్రొక్లైన్లు పెట్టించి అన్నీ కూడా రిమూవ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా మరి ఇక్కడ రైతులు మీరందరూ కూడా కొన్ని సలహాలు చెప్పారు. ఈ రోజున డ్రైన్లన్నీ కూడా కుంచుకుపోయి వాటన్నిటిని కూడా వెడల్పు చేయాలన్నారు. తప్పకుండా వచ్చేటువంటి సమ్మర్లో తప్పకుండా వాటన్నిటిని కూడా వెడల్పు చేసి ఎక్కడైతే తూములు ఉన్నాయో అక్కడ తూములను కూడా తీసేసి చిన్న చిన్న కలవట్లాగా కట్టి రైతులకు ఇబ్బంది లేకుండా డ్రైన్లన్నీ కూడా లాగే విధంగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా రైతులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏదైతే ఈ రోజున ముంపుకు గురైన వాటన్నిటిని కూడా అధికారులు మరి వరద నీళ్లు తగ్గగానే వాటన్నిటిని కూడా ఎన్యూమరేషన్ చేసి ఎంత డ్యామేజ్ అయిందో కూడా తీసుకొచ్చి వాటికి ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం కూడా తప్పకుండా మనందరినీ కూడా ఆదుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.